నమస్కారం. కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మార్చి 2024 10వ తరగతి పరీక్షల అవగాహన అనే అంశం గురించి వివరించడానికి ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాల రచయిత డాక్టర్ ఎన్ పేరయ్య గారు. నమస్కారం. పేరయ్య గారు నమస్తే సార్. అయితే ఈరోజు మనము 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం టాపిక్ చెప్పుకున్నాం సార్. ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి చాలా మంది ఇంగ్లీష్ అంటే కొంతమంది టెన్షన్ పడేవాళ్ళు కూడా ఉన్నారు సార్. అయితే ఇదివరకు 2 పేపర్లు ఉండేవి, ఇది సింగిల్ పేపర్ విధానం చేసేసారు. అయితే ఏది ఈజీగా ఉంది? సింగిల్ పేపర్ విధానం ఇంకా ఈజీగా ఉండబోతుంది అంటారా? అవునండి, 2 పేపర్ల విధానం కంటే సింగిల్ పేపర్ విధానం ఇంగ్లీష్ పరీక్షకు సంబంధించి ఉత్తమమైందిగా నేను పేర్కొంటాను. ఎందువల్లంటే 2 పేపర్ల విధానంలో బట్టి కొట్టేటువంటి ప్రశ్నలకు కూడా అవకాశం ఉండింది. సింగిల్ పేపర్ విధానంలో ఆ అవకాశం లేదు. ఏ ప్రశ్నలు కూడా బట్టి పట్టాల్సినటువంటి అవసరం లేదు. స్వీయ అవగాహనతోటి అన్ని ప్రశ్నలకు సమాధానం రాసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా 2 పేపర్ల విధానానికి 1 పేపర్ విధానానికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అని చెప్పాలి. సింగిల్ పేపర్ సిస్టంలో, డ్యూయల్ పేపర్ సిస్టంలో రెంటిల్లో కూడా ప్రశ్నించేటువంటి స్కిల్స్, ఆ సామర్థ్యాలు మాత్రం ఒకటే. LSRW ఇవి అందరికీ తెలిసినవే ఇంగ్లీష్ అంటే. 2 పేపర్లో విధానమైనా కూడా వాటినే మనం పరీక్షిస్తాము. సింగిల్ పేపర్ సిస్టమ్ అయినా కూడా ఆ సామర్థ్యాలనే పరీక్షిస్తాం. కాబట్టి ఇక్కడ సింగిల్ పేపర్ సిస్టమ్ అయినందువల్ల ఈజీ అవుతుందని మాత్రం చెప్పచ్చు, డబుల్ పేపర్ సిస్టమ్ కన్నా కూడా. ఇది విద్యార్థులకి ఎంతో కొంత మేలు కలగజేస్తుంది. ప్రత్యేకించి చదవాల్సినటువంటి అంశాల స్థాయి కొద్దిగా తగ్గించబడిందని చెప్పచ్చు సింగిల్ పేపర్ సిస్టంలో. ఆ విధంగా చూసినట్లయితే విద్యార్థికి ఈ సిస్టమ్ అనుకూలమైందిగా పేర్కొనవచ్చు మనం. సార్, అయితే ఇప్పుడు ఇంగ్లీష్ పరీక్షలో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో కాకుండా అవుట్ ఆఫ్ సిలబస్, అంటే టెక్స్ట్ బుక్ బయట నుంచి వస్తున్నాయి అంటున్నారు కదా సార్, అది ఎంతవరకు నిజమంటారు? ఈ విషయంలో మాత్రం పెద్దగా వాస్తవం లేదండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ పరీక్ష అంటే టెక్స్ట్ బుక్లోంచి ఏం రావు, అన్నీ బయట నుంచి అడుగుతారు, కాబట్టి పుస్తకంలో విషయాలు అసలు చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ అపోహలు, అసత్య ప్రచారాలని చెప్పాలి. టెక్స్ట్ బుక్లోంచి దాదాపుగా 75 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు నేరుగా మనకి క్వశ్చన్ పేపర్లో కనిపిస్తాయి. తర్వాత కేవలం ఒక 25% ప్రశ్నలు మాత్రమే వాళ్ళ యొక్క అవగాహనని జనరల్గా టెస్ట్ చేయటం జరుగుతుంది. కాబట్టి అటువంటి ఆలోచనలు ఎవరు కూడా పెట్టుకోవద్దు. టెక్స్ట్ బుక్ను తరోగా చదువుకోవటం వలన మీరు పరీక్షలు చక్కగా రాస్తారు, మంచి స్కోర్ కూడా తెచ్చుకుంటారు. మంచి మార్కులు రావాలి, 90 అబవ్ రావాలి అంటే టెక్స్ట్ బుక్ మీద ఎవరికైతే పూర్తి కమాండ్ ఉంటుందో వాళ్లే మంచి మార్కులు తెచ్చుకోగలరు. బయట విషయాలను ప్రాక్టీస్ చేసే కన్నా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలను ప్రాక్టీస్ చేయటం ద్వారా మంచి మార్కులు సాధించగలుగుతారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈ పనే చేయమని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. సార్, అయితే చెప్పండి, ఈ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో ప్రధాన విభాగాలు ఏమున్నాయి సార్? ఏ దానికి ఎన్ని క్వశ్చన్స్ అన్నవి, మార్క్స్ అన్నీ ఉన్నాయి సార్? ఓకే అండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ మొత్తం మీద కూడా మనకి 3 సెక్షన్స్ కనపడతాయి. ఈ 3 సెక్షన్స్లో మొదటి సెక్షన్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ 30 మార్కులకు ఉంటుంది. తర్వాత రెండవ సెక్షన్ వచ్చేసి గ్రామర్ అండ్ వొకాబులరీ, ఇది 40 మార్క్స్కి ఉంటుంది. తర్వాత థర్డ్ సెక్షన్ ఇది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ లేదా క్రియేటివ్ రీడింగ్ అని పిలుస్తూ ఉంటారు. ఏదైనా పేరు తేడానే కానీ విషయంలో ఎటువంటి తేడా లేదు. ఈ భాగంలో మనకు 30 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఈ 3 భాగాలు కలిపి 100 మార్క్స్కి టోటల్ ఎగ్జామినేషన్ పేపర్గా మనం ట్రీట్ చేయాలి. సార్, అయితే ఈ కాంప్రహెన్షన్ విభాగానికి సంబంధించి టెక్స్ట్ బుక్లో కానీ అంశాలను ఎటువంటి వెయిటేజ్ ఉంటుందంటారు? కాంప్రహెన్షన్ పార్ట్ అంటే ఇప్పుడు మనం సెక్షన్ ఏలో పూర్తిగా కాంప్రహెన్షనే ఉంటుంది. వాస్తవానికి ఇందులో కాంప్రహెన్షన్ అనేటువంటిది టెక్స్టువల్ కాంప్రహెన్షన్ ఉంటుంది, నాన్ టెక్స్టువల్ కాంప్రహెన్షన్ కూడా ఉంటుంది. టెక్స్టువల్ కాంప్రహెన్షన్ వచ్చేసి 20 మార్క్స్కి వెయిటేజ్ ఉంది. ఓన్లీ 10 మార్క్స్కి మాత్రమే నాన్ టెక్స్ట్ బుక్
నుంచి మనకి అంటే టెక్స్ట్ బుక్ ఇండిపెండెంట్గా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 20 మార్కుల ప్రశ్నలకి సమాధానాలు రాయాలంటే టెక్స్ట్ బుక్ మీదనే సరైనటువంటి పట్టు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సార్ అయితే ఈ అన్సీన్ కాంప్రహెన్షన్కి పరీక్షలో అవకాశం ఉందంటారా? అన్సీన్ కాంప్రహెన్షన్కి అవకాశం ఉంది 10 మార్కులకి. అయితే రెగ్యులర్ అన్సీన్ ప్యాసేజ్ కాదు అది. వెర్బల్ కాకుండా నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ని మనం స్టడీ స్కిల్స్ అనేటువంటి పేరుతోటి టెస్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా కాంప్రహెన్షన్ ప్యాసేజెస్లో మనం గమనించినట్లయితే 1 నుంచి 10 వరకు ఉండేటువంటి కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి పాఠ్యాంశాల్లో నుంచి ఇవ్వబడతాయి. అయితే ఏ ఏ ప్రశ్నలు ఏ ఏ పాఠ్యాంశాల నుంచి వస్తాయనేటువంటి విషయం మీద సరైన అవగాహన కలిగి ఉండాలి విద్యార్థులందరూ కూడా. ప్రశ్నలు 1 నుంచి 5 వరకు ఉండేటువంటి ప్రశ్నలు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఏ రీడింగ్ లెసన్స్ 6 ఉంటాయి, వాటి నుంచి మాత్రమే వస్తాయి. అలాగే క్వశ్చన్ నెంబర్ 6, 7, 8 ఈ 3 కాంప్రహెన్షన్ ప్రశ్నలు బి రీడింగ్ లెసన్స్ నుంచి వస్తాయి. అయితే ఇక్కడ ఒక పెద్ద సందేహం ఉంది విద్యార్థులకి ఉపాధ్యాయులకి. బి రీడింగ్ లెసన్స్ అంటే 6 ఉన్నాయి, వాటిల్లో 6 నుంచి ప్రశ్నలు వస్తాయా అంటే రావు అని చెప్పాలి. ఎందుకంటే మన బ్లూ ప్రింట్లో ఒక ప్రత్యేకంగా ఒక విషయం ప్రస్తావించబడింది. అదేంటంటే క్వశ్చన్ నెంబర్ 6, 7, 8 కంపల్సరిగా పొయిటరీకి సంబంధించిన ప్రశ్నలు అయి ఉండాలి అని. అయితే మనకి టెక్స్ట్ బుక్లో బి రీడింగ్లో ఉండేటువంటి పాఠాల్లో అన్నింట్లో కూడా పొయిటరీ లేదు. కేవలం 3 లెసన్స్లో 3 పోయమ్స్ మాత్రమే మనకు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ 3 పోయమ్స్ని కనుక మనం తరోగా ప్రిపేర్ అయితే వాటి నుంచే 6, 7, 8 నంబర్లకు సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 9, 10 ఈ 2 ప్రశ్నలు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి సి రీడింగ్ లెసన్స్ ఒక 6 ఉంటాయి, వాటి నుంచి మాత్రమే వస్తాయని చెప్పి గమనించాలి. దీనికి తోడు మేడం గారు ఇప్పుడు అడిగారు అన్సీన్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయని. ఈ అన్సీన్ క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 11 నుంచి 15 వరకు ఉండేటువంటి ప్రశ్నల్ని మనం అన్సీన్ కాంప్రహెన్షన్గా చెప్పచ్చు. అయితే ఇది ఒక ప్యాసేజ్ రూపంలో వర్డ్స్ రూపంలో ఉండకపోవచ్చు. ఇది ఎక్కువగా మనం స్టడీ స్కిల్స్ అనేటువంటి పేరుతోటి గత చిన్న క్లాసుల నుంచి కూడా క్లాస్ 6 నుంచి కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. 8th, 9th వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 11 నుంచి 15 వరకు 11 నుంచి 15 వరకు ఉండేటువంటి అన్సీన్ కాంప్రహెన్షన్కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అన్నట్లయితే దీనికి ప్యాసేజెస్ని ప్రిపేర్ కాకూడదు. ప్రధానంగా ట్రీ చార్టు, బార్ చార్టు, అలాగే పై చార్ట్ ఈ 3 చార్ట్లు, తర్వాత టేబుల్ ఫామ్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషను, ఇంకా పోస్టర్ రూపంలో ఉండేటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్, ఈ 5 అంశాల మీదనే ఈ క్వశ్చన్ నెంబర్ 11 నుంచి 15 వరకు ఉండేటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి విషయాలు అడగబడతాయి. కాబట్టి ప్యాసేజీల్ని ప్రిపేర్ కాకుండా వాటికి బదులుగా ఈ 5 అంశాలని అంటే పై చార్టు, బార్ చార్టు, ట్రీ చార్టు, టేబుల్, అలాగే పోస్టర్ ఈ అంశాల మీద కనుక దృష్టి పెట్టినట్లయితే మీరు మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. అంతేకాదు కాంప్రహెన్షన్ పార్ట్ మొత్తం మీద కూడా అత్యంత ఈజీగా ఉండేటువంటి ప్రశ్నలు ఈ 5. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి. 5 రెళ్ళు 10 మార్కులు సునాయాసంగా ఎటువంటి కష్టం లేకుండా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. డల్ స్టూడెంట్స్ పరీక్షను పాస్ కావటం కోసంగా ఈ ప్రశ్న మీద బాగా ఆధారపడవచ్చు అని గట్టిగా చెప్పచ్చు మనం. సరే, అయితే ఇప్పుడు ఈ స్టడీ స్కిల్స్పై ఆధారపడి ఉండే ఈ కాంప్రహెన్షన్ ప్రశ్న ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ విషయాలని దృష్టిలో పెట్టుకోవాలంటారు? ముఖ్యంగా స్టడీ స్కిల్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలకి మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు పరీక్షలకు సంబంధించి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని పదాలు ఉంటాయి దానికి సంబంధించి, డేటా ఇస్తారు, డేటాని కంపేర్ చేస్తూ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ లోయెస్ట్, హైయెస్ట్, ఫస్ట్, లాస్ట్, మ్యాక్సిమం, మినిమం, లీస్ట్
టాలెస్ట్ ఇలాంటి వర్డ్స్ కంపారిటివ్ వర్డ్స్ అన్నమాట. ఏవైతే కంపేర్ చేయడానికి ఉపయోగిస్తామో ఆ కంపారిటివ్ సూపర్లేటివ్ వర్డ్స్ని కొంచెం మనం ఫోకస్ చేసినట్లయితే అన్ని ప్రశ్నలు చక్కగా అర్థమవుతాయి. ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్స్ను కూడా సులభంగా లొకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులు కూడా ఈ ప్రశ్నలకు సంబంధించి విద్యార్థులను ప్రిపేర్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అన్నట్లయితే ఫస్ట్ మెయిన్గా వాట్ ఈస్ ద టేబుల్ అబౌట్, వాట్ ఈస్ ద గ్రాఫ్ అబౌట్, వాట్ ఈస్ ద చార్ట్ అబౌట్ అనేటువంటి ప్రశ్న కంపల్సరిగా ఒకటి వస్తుంది. మిగతా ప్రశ్నలన్నీ కూడా అందులో ఉండేటువంటి హైయెస్ట్ డేటా, లోయెస్ట్ డేటా, మ్యాక్సిమం డేటా, మినిమం డేటా ఇలాంటి అంశాల మీద ప్రశ్నలు ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ వర్డ్స్ మీద ఫోకస్ చేస్తూ కనుక పిల్లల్ని ప్రిపేర్ చేసినట్లయితే వాళ్ళు చక్కగా మంచి మార్కులు స్కోర్ చేసేదానికి అవకాశం ఉంది. సరే, అయితే ఈ సెక్షన్ బిలో ఈ గ్రామర్కి వొకాబులరీకి రెండింటికి సమాన ప్రాధాన్యత ఉందా సార్? అయితే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటారు? సెక్షన్ బి విషయానికి వచ్చేసరికి ఇది గ్రామర్ అండ్ వొకాబులరీ ఈ రెండు ఐటమ్స్ కూడా ఇందులోనే ఉండటం మనం గమనిస్తాము. అయితే చాలామంది ఏమనుకుంటారంటే గ్రామర్కి వొకాబులరీకి రెండిటికి సమానమైన వెయిటేజీ ఉంది అని అనుకుంటారు. అది కూడా ఎలాగంటే గ్రామర్కి 20 మార్క్స్, అలాగే వొకాబులరీకి సంబంధించి 20 మార్క్స్ ఉన్నాయని చెప్పి అందరూ అభిప్రాయపడుతుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఈ పేపర్లో గ్రామర్కి సంబంధించి 16 మార్కులకు మాత్రమే ప్రశ్నలు ఉన్నాయి, 20 మార్కులకి లేవు. వొకాబులరీకి సంబంధించి 24 మార్కులకి ప్రశ్నలు ఉండటం మనము గమనించాలి. రెండు సమానమైనటువంటి ప్రాధాన్యతను కలిగి లేవు. గ్రామర్కి తక్కువ ప్రాధాన్యత ఉంది ఎగ్జామినేషన్లో, దానికి హెవీ ఇంపార్టెన్స్ లేదు. కాకపోతే గతంలో 2 పేపర్లు ఉన్నటువంటి విధానంలో మాత్రము 20 మార్కులకి లేదా అక్కడ కేటాయించినటువంటి మార్కులు గ్రామర్ వొకాబులరీలకు సంబంధించి ఖచ్చితంగా సగం సగం ఉన్నాయి. కానీ సింగిల్ పేపర్ సిస్టమ్ వచ్చిన తర్వాత గ్రామర్కి వెయిటేజ్ తగ్గింది, ఇంపార్టెన్స్ కూడా తగ్గిందని చెప్పాలి. ఆ విధంగా చూస్తే ఇది 16 మార్కులకు మాత్రమే గ్రామర్ ఉంది, 24 మార్కులకి వొకాబులరీకి సంబంధించినటువంటి ప్రశ్నలు క్వశ్చన్ పేపర్లో మనకు కనిపిస్తాయి. సరే, అయితే ఇప్పుడు ఈ గ్రామర్లో ఎటువంటి అంశాలు అన్నవి పరీక్షలు వస్తాయంటారు? గ్రామర్ విషయానికి కనుక వచ్చినట్లయితే నంబర్ ఆఫ్ టాపిక్స్ ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ప్రధానంగా క్వశ్చన్ నెంబర్ 16 నుంచి గ్రామర్కి సంబంధించినటువంటి ప్రశ్నలు మొదలవుతాయి. సెక్షన్ బిలో గ్రామరు వొకాబులరీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని చెప్పి మనం అనుకున్నాము. అందులో కూడా 16వ నంబర్ ప్రశ్న నుంచి ఇది మొదలవుతుంది. అయితే దీని అన్నిటికంటే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే గ్రామర్ వొకాబులరీ ఏరియాలో ఉండేటువంటి ప్రశ్నలకి మనం సమాధానం రాసేటప్పుడు పాటించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. అదేంటి అన్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 16 నుంచి 36 వరకు ఉండేటువంటి ప్రశ్నలన్నిటికి కూడా ఒకే చోట క్వశ్చన్ పేపర్లో ఏ వరుస క్రమం అయితే ఉందో అదే వరుస క్రమంలో ఆన్సర్లు రాయాలి. చాలా సందర్భాల్లో పిల్లలు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉదాహరణకి ఈ గ్రామరు వొకాబులరీ అనేటువంటి పార్ట్ క్వశ్చన్ నెంబర్ 16తో మొదలవుతుంది. కానీ విద్యార్థి మొదట 20వ నంబర్ ప్రశ్నకు జవాబు రాస్తారు. అలా రాయకూడదు. మొదట 16వ నంబర్కి ఆన్సర్ రాయాలి, లాస్ట్లో క్వశ్చన్ నెంబర్ 32 ఉండాలి. ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 16 నుంచి 32 వరకు ఉండేటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా క్వశ్చన్ పేపర్లో ఏ వరుస క్రమంలో అయితే ఇవ్వబడ్డాయో అదే వరుస క్రమంలో ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. ప్రశ్నలు రాయాల్సినటువంటి అవసరం లేదు. అన్నింటికీ సంబంధించినటువంటి వాళ్ళ ఆన్సర్స్ని రాస్తే సరిపోతుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ పేజెస్ వేస్ట్ పోతాయి ప్రశ్నలు రాస్తూ కనుక కూర్చున్నట్లయితే, అలాగే టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి గ్రామర్ అండ్ వొకాబులరీ పార్ట్లో ఎప్పుడు కూడా ప్రశ్నలని క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి ప్రశ్నల్ని ఆన్సర్ పేపర్లో రీరైట్ చేయటం అనేటువంటి పని పెట్టుకోవద్దు. వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లు మాత్రమే రాస్తే చాలు. అయితే మేడం గారు అడిగారు, ఎటువంటి అంశాలు గ్రామర్ పార్ట్లో మన క్వశ్చన్ పేపర్లో దర్శనమిస్తాయని చెప్పి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రిలేటివ్ క్లాజెస్ అనేటువంటి టాపిక్ సంబంధించినటువంటి ప్రశ్న ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, పరీక్షల్లో 2 వాక్యాలని విడివిడి వాక్యాలని ఇస్తారు.
ఆ రెండు వాక్యాల్ని హూ, విచ్, దట్ ఈ మూడింట్లో ఏదో ఒక పదంతో కలిపి ఒకే వాక్యంగా రాయమని చెప్తారు. దీనికి సంబంధించి కనీసం ఒక 10 ఎగ్జాంపుల్స్ కనుక ప్రిపేర్ అయితే చాలు, చక్కగా జవాబు రాయొచ్చు. ఇదేమంత కష్టమైనటువంటి ప్రశ్నగా గ్రామర్ పార్ట్లో మనం చెప్పలేం. తర్వాత వచ్చినట్లయితే గ్రామర్కి సంబంధించి మెయిన్గా ప్యాసివ్ వాయిస్కి సంబంధించినటువంటి ప్రశ్న, అది క్వశ్చన్ నెంబర్ 17లో ఉంటుంది. అయితే దీనికి సంబంధించి చాలా వ్యాస్ట్గా ప్రిపేర్ చేస్తూ ఉంటారు పిల్లల్ని ఉపాధ్యాయులు. అంత వ్యాస్ట్గా చేయాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్ టెన్సెస్ అలాగే పర్ఫెక్ట్ టెన్సెస్ వీటి మీద కనుక ఎక్కువగా మనం ఫోకస్ చేస్తే తప్పనిసరిగా పిల్లలకు న్యాయం జరుగుతుంది, మంచి మార్కులు వస్తాయి. కాబట్టి వాయిస్ విషయానికి వస్తే వాయిస్లో ఉండేటువంటి 15-20 రకాల అంశాలు ఉంటాయి. వాటన్నిటినీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన టెక్స్ట్ బుక్లో వాయిస్కు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ప్రస్తావించారు. అదేంటంటే ఆబ్జెక్ట్ని ప్యాసివ్ వాయిస్లో లేకుండా రాయటం, అవసరం లేని సందర్భాలు, ఆబ్జెక్ట్ని తిప్పి రాయడం అనేటువంటిది అవసరం లేనటువంటి సందర్భాలు. కాబట్టి మన సిలబస్లో అది పార్ట్గా ఉంది కాబట్టి అలాంటి అంశం మీదనే పరీక్షల్లో ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని గురించి కనుక ప్రిపేర్ అయినట్లయితే విద్యార్థులకి మేలు జరగచ్చు. ఆ తర్వాత కనుక చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 18లో వచ్చేసి లింకర్స్ లేదా కంజంక్షన్స్ వీటిని ఉపయోగిస్తూ రెండు వాక్యాలను కలిపి రాయడం అనేటువంటి ప్రశ్న మనకు కనపడుతుంది. దీనికి సంబంధించి విద్యార్థులకు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే లింకర్సు కంజంక్షన్స్ ఒకటి కాదు. వాస్తవానికి పరీక్షల్లో వచ్చేటువంటి ప్రశ్న కంజంక్షన్స్కి సంబంధించిందే. ఆల్ కంజంక్షన్స్ ఆర్ లింకర్స్ బట్ ఆల్ లింకర్స్ ఆర్ నాట్ కంజంక్షన్స్. రెండు వాక్యాలను కలపటానికి అన్ని లింకర్సు పనికిరావు, వాటి యొక్క ఉపయోగం వేరువేరుగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ కంజంక్షన్స్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేయండి. ప్రధానంగా మనకి 3వ లెసన్ వెనకాల అడ్వర్బియల్ క్లాజెస్ అనేటువంటి పేరు మీద ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్లో ఉన్నటువంటి అంశాల మీద కనుక ఫోకస్ చేస్తే ఈ ప్రశ్నకి అందరూ జవాబు రాయొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత వచ్చేసి గ్రామర్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 19లో మనకు ఒక ప్రశ్న కనపడుతుంది. అది ప్రిపోజిషన్స్కి సంబంధించింది. ఇక్కడ ప్రిపోజిషన్స్ పార్ట్కు సంబంధించి 2 ప్రశ్నలు ఉంటాయి. ఒక ప్రశ్న ఫ్రేజల్ ప్రిపోజిషన్స్కి సంబంధించింది, మరో ప్రశ్న ఫాలోడ్ ప్రిపోజిషన్స్కి సంబంధించింది. వీటిని ప్రిపేర్ కావటానికి విద్యార్థులు ఎక్కడెక్కడో ఉండేటువంటి మెటీరియల్ని, ఇంటర్నెట్లని ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైనటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్లోనే క్లియర్గా ఇవ్వబడ్డాయి. ప్రధానంగా యూనిట్ 2, యూనిట్ 4 ఈ 2 యూనిట్స్లో ప్రిపోజిషన్స్ అనేటువంటి పార్ట్కు సంబంధించినటువంటి సమాచారం ఇవ్వబడింది. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమాచారం వరకు కనుక విద్యార్థులు ప్రిపేర్ అయితే తప్పనిసరిగా పరీక్షల్లో ఇచ్చేటువంటి 2 ప్రశ్నలకి ఆన్సర్ రాయగలుగుతారు. సో వాటిని మించి మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా గుర్తించాలని మనవి చేస్తున్నాను. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 20లో గ్రామర్ పార్ట్కు సంబంధించి టెన్సెస్ అనేటువంటి టాపిక్కు సంబంధించిన ప్రశ్నలు మనకు కనపడతాయి. దీనికి సంబంధించి ఉపాధ్యాయుల్లో పెద్ద స్థాయిలో ఒక గందరగోళం ఉంది. చాలా ప్రైవేట్ స్కూల్స్లో ప్రధానంగా మనం చూసినట్లయితే టెన్సెస్ అనేటువంటి టాపిక్ పేరు అక్కడ కనిపించింది కాబట్టి టెన్సెస్లో ఉన్నటువంటి అన్ని అంశాలు నేర్పడం, అన్ని అంశాల మీద పరీక్షించడం పిల్లల్ని సంవత్సరం పొడవునా ఇలా చేస్తున్నారు. అది అవసరం లేదండి. 10th క్లాస్ సిలబస్లో టెన్సెస్కు సంబంధించి 4 టెన్సులు ప్రధానంగా ఇవ్వబడ్డాయి. వాటి మీద ఫోకస్ చేస్తే చాలు. ఏ పరీక్షలోనైనా ఆ 4 టెన్సులకు సంబంధించినటువంటి ప్రశ్నలే వస్తాయని చెప్పి విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ గమనించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆ 4 టెన్సెస్ ఏంటి అన్నట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. అంటే పాస్ట్ టెన్స్లో ఉండేటువంటి 3 అంశాలు: సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్. ఇంకా ప్రజెంట్ టెన్స్లోకి వచ్చేసరికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఒక్కటే. ఈ 4 టెన్సెస్ మీద కనుక ఫోకస్ చేస్తే
సరిపోతుంది. మిగతా అన్ని టెన్సుల్ని పిల్లలకు నేర్పాల్సినటువంటి అవసరం లేదు. అవి మిగతా క్లాసుల్లో నేర్చుకున్నారు. ఈ కింది క్లాసులో నేర్చుకున్నటువంటి అంశాల మీద పై తరగతిలో ప్రశ్నించడం అనేటువంటిది ఉండదు. అది సరైన విధానం కూడా కాదు. కాబట్టి టెన్సెస్కి సంబంధించి ఈ విషయాన్ని స్పష్టంగా గమనించాలని చెప్పి నేను ప్రధానంగా ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నాను, విద్యార్థుల కంటే కూడా. తర్వాత గ్రామర్ పార్ట్కు సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అంశం క్వశ్చన్ నంబర్ 21 నుంచి 23 వరకు. ఈ 3 ప్రశ్నలు కూడా ఒకే టాపిక్కు సంబంధించినవి. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి టెక్స్ట్ బుక్లో దీనికి సంబంధించినటువంటి టాపిక్ ఉంది కానీ తగిన ఉదాహరణలు లేవు. అయితే దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఫాలో అయితే సరిపోతుంది. ఇది ప్రధానంగా ఈ టాపిక్ వచ్చేసి మోడల్ యాక్సిలరీస్ అనేటువంటి అంశం మీద ఇది ఆధారపడి ఉంది. కాబట్టి వాటిని కనుక సరిగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇంకా కొన్ని రకాలైన సందేహాలు, ప్రధానంగా క్వశ్చన్ నెంబర్ 21కి సంబంధించి పరీక్షల్లో ఎక్కువగా మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే ఒకటే, ఏదైనా ఒక సందర్భాన్ని చెప్పి అడ్వైస్ ఇవ్వమని చెప్తారు. అయితే కొన్ని సందర్భాల్లో సజెషన్ ఇవ్వమని కూడా చెప్తారు. అయితే టీచర్సు బోధించేటప్పుడు ఏం చేస్తున్నారంటే అడ్వైస్కి సజెషన్కి సరైనటువంటి డిఫరెన్స్ అనేటువంటిది లేకుండా బోధిస్తున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో పరీక్ష పేపర్లలో కూడా అడిగేటువంటి ప్రశ్నలు కొంచెం అసంబద్ధంగా ఉంటున్నాయి. ఉదాహరణకి ఒక పబ్లిక్ పేపర్లో ఇలాంటి ప్రశ్న వచ్చింది. ఏంటంటే మీ తాతయ్య సరిగా మందులు వేసుకోవట్లేదు, సరిగా మందులు వేసుకోమని సలహా ఇవ్వు అని. పెద్దవాళ్ళకి, మనకంటే వయసులో పెద్దవాళ్ళకి సలహా ఇవ్వరండి, సూచన చేస్తారు. సూచనకి సలహాకి రెంటి మధ్య ఉన్నటువంటి ప్రధానమైన తేడా అదే. సూచన అనేటువంటిది మనకంటే వయసులో పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, వీళ్ళందరికీ మనం సూచనలు చేస్తాం కానీ సలహాలు ఇవ్వం. అదే తేడా. కాబట్టి ఈ రెండు ఒకటి కాదని చెప్పి గమనించండి. అలాంటి ప్రశ్న అడగకూడదు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో రాంగ్ ఆన్సర్స్ సజెషన్కి అడ్వైస్కి తేడా లేకుండా రాయకూడదు. రెంటికి వేరు విధానాలు ఉన్నాయి. ఆ విధానాలను అనుసరించి జవాబులు రాయండి. ఇదంతా కూడా గ్రామర్కి సంబంధించినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా వీటికి సంబంధించి పెద్దగా కష్టమైనటువంటి అంశాలు ఏమీ లేవు. ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా ఇప్పుడు నేను ఏ ఏరియాస్ నుంచి ఈ ప్రశ్నలు వస్తాయో చెప్పడం జరిగింది. ఉదాహరణకు ప్రిపోజిషన్స్ కానీ, అలాగే రిలేటివ్ క్లాజెస్ కానీ, టెన్సెస్ కానీ, ఏ టాపిక్స్ ఎక్కడి నుంచి టెక్స్ట్ బుక్లో వస్తాయనేది చెప్పడం జరిగింది. కాబట్టి క్షుణ్ణంగా మీరు ఆ అంశాల మీద టెక్స్ట్ బుక్లో కనుక ఫోకస్ చేసినట్లయితే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. గ్రామర్ పార్ట్ అనేటువంటిది మిమ్మల్ని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టదు. సార్, అయితే ఈ గ్రామర్ పార్ట్ అనేది టెక్స్ట్ బుక్ నుంచి వస్తుందంటారా సార్, లేదంటే బయట నుంచి కూడా వస్తుందంటారా? టెక్స్ట్ బుక్లో నుంచి వస్తుందా రాదా అనేటువంటి దానికి స్పష్టమైన సమాధానం చెప్పలేం. కానీ టెక్స్ట్ బుక్లో ఏ అంశాలను అయితే చర్చించామో ఆ అంశాల మీదనే ప్రశ్నలు ఉంటాయి. అయితే అవే ఉదాహరణలు నేరుగా ఉండకపోవచ్చు. ఈ తేడాన్ని గమనించాలి. టెక్స్ట్ బుక్లోంచి వస్తుందా రాదా అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్కే పరీక్షలో వస్తుంది. అయితే టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఉదాహరణ నేరుగా పరీక్షలో ఉండకపోవచ్చు. అది పేపర్ సెటర్ ఇష్టం. ఆయన అందులో ఉన్న ఉదాహరణ ఇవ్వచ్చు, లేదా అదే నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి బయట నుంచి మరొక ఉదాహరణని ఎంచుకోవచ్చు. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విషయాలను ప్రాక్టీస్ చేసుకోవాలి. అయితే ఇంతవరకు వచ్చినటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్ కనుక మనం పరిశీలించి చూసినట్లయితే ఎక్కువగా ప్రశ్నలు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఉదాహరణలే పరీక్ష పేపర్లో కూడా ఇవ్వటం అనేది జరిగింది. అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే బయట నుంచి ఉదాహరణలు ఎంపిక చేసుకున్నారు. కాబట్టి ఆ ఉదాహరణల గురించి మనం ఏమీ ఒత్తిడికి గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఆ విషయాల మీద అవగాహన అనేటువంటిది ఉంటే ఉదాహరణ టెక్స్ట్ బుక్లోదైనా బయటదైనా ఎలాగైనా పర్వాలేదు, దాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అది సరే. అయితే ఇప్పుడు ఈ వొకాబులరీ పార్ట్లో పరీక్షలో విద్యార్థులు ఏ విధంగా ఎదుర్కోవాల్సి వస్తుందంటారు? వొకాబులరీ పార్ట్ అనేటువంటిది కాస్త ఎక్కువ అని చెప్పాలండి. దీనికి 24 మార్క్స్ వెయిటేజ్ ఉంది. కాబట్టి దీని మీద కాస్త ఎక్కువ ఫోకస్ ఉండాలి. ఎక్కువ రోజులు వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు.
ఉపాధ్యాయులు కూడా దానికి సంబంధించి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి టెస్టులు పెట్టేటప్పుడు కూడా, గ్రామర్ కన్నా కూడా వొకాబులరీకి. ఈ వొకాబులరీ విషయానికి మనం కనుక వస్తే ప్రధానంగా ఇది క్వశ్చన్ నెంబర్ 24 నుంచి స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 32 వరకు అన్ని ప్రశ్నలు కూడా వొకాబులరీకి సంబంధించినవే. అయితే వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ప్రధానంగా ఎక్కడి నుంచి వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఉంది. చాలామంది ఉపాధ్యాయులు వీటిని ప్రిపేర్ చేసే క్రమంలో విద్యార్థులను బాగా ఇబ్బంది పెడుతుంటారు. అదేంటంటే మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేటువంటి టాపిక్ టెక్స్ట్ బుక్లో ఉంది. తర్వాత ఎగ్జామినేషన్స్లో కూడా మనకి ఆ టాపిక్ కనిపిస్తుంది. టెక్స్ట్ బుక్లో ప్రధానంగా 1, తర్వాత 4, 5 ఈ 3 యూనిట్స్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్కి సంబంధించినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. వాటిని ప్రిపేర్ అయితే చాలు, వాటి నుంచే పరీక్షకి ఉదాహరణలు వస్తాయి. కాబట్టి మిగతా అంశాల జోలికి వెళ్ళి బయట మెటీరియల్స్లో ఉండేటువంటి వందల కొలది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ని బైహార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ పని మానుకోండి. అలాగే మిగతా టాపిక్స్ కూడా సినోనిమ్స్ క్వశ్చన్ నెంబర్ 21లో కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ సినోనిమ్స్ అనేటువంటి టాపిక్ మనకి కనిపిస్తుంది. సినోనిమ్స్ తర్వాత ఆపోజిట్ వర్డ్స్ యాంటోనిమ్స్ అనేటువంటి పేరుతో కనపడతాయి. తర్వాత రైట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్. ఇవన్నీ కూడా ఈ 3 టాపిక్స్ కలిపితే 12 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్లో ఉంటాయి. ఇవన్నీ కలిపితే ఎక్కువ వెయిటేజ్ ఉంది వీటికి అని చెప్పి చెప్పాలి. ఈ 3 టాపిక్స్కి 12 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలా? దీనికంటే అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి కేవలం 6 లెసన్స్, ఏ రీడింగ్ లెసన్స్, ప్రతి యూనిట్లో కూడా ఉండేటువంటి ఏ రీడింగ్ లెసన్స్ నుంచి మాత్రమే ఇవి వస్తాయి. వాటి నుంచి కాకుండా వేరే వాటి నుంచి వస్తే తప్పనిసరిగా మీకు మార్క్స్ యాడ్ స్కోర్ చేస్తారు, కానీ మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు. సో ఈ వొకాబులరీ పార్ట్కు సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా సరే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే అన్ని లెసన్స్లో ఉండేటువంటి ఏ రీడింగ్ లెసన్స్ నుంచే ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. మరి ఈ ప్రశ్నలన్నిటి మీద మంచి మార్కులు తెచ్చుకోవాలంటే మనం ప్రిపేర్ అవ్వాలంటే టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఏ రీడింగ్ లెసన్స్ని తరోగా ప్రిపేర్ అవ్వాలి. లెసన్ రీడింగ్ అనేటువంటిది 1-4 సార్లు బాగా క్షుణ్ణంగా చేయగలిగినట్లయితే ఈ 3 టాపిక్స్ని మనం చక్కగా ఆన్సర్ రాసేదానికి అవకాశం ఉంది. ఆ తర్వాత వొకాబులరీకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే స్పెల్లింగ్ మీద 3 రకాలైనటువంటి ప్రశ్నలు మన క్వశ్చన్ పేపర్లో కనిపిస్తాయి. అయితే ఈ 3 ఒకే రకంగా ఉండవు. ఒక ప్రశ్న ఎలా ఉంటుందంటే తగినటువంటి సఫిక్స్ల్ని ఉపయోగిస్తూ ఒక వర్డ్ స్పెల్లింగ్ని కంప్లీట్ చేయటం అనేటువంటిది ఒకటి. అలాగే మరొకటి ఎలా ఉంటుందంటే వొవెల్ క్లస్టర్స్ ఉపయోగిస్తూ ఒక వర్డ్ యొక్క స్పెల్లింగ్ని కంప్లీట్ చేయటం. మూడో రకం ఏంటంటే కంప్లీట్గా రాంగ్ స్పెల్లింగ్ని అక్కడ ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ఐడెంటిఫై చేసి దానికి కరెక్ట్ స్పెల్లింగ్ని రాయాలి. ఈ మూడిట్లో ఈ కరెక్ట్ స్పెల్లింగ్ రాయడం, రాంగ్ స్పెల్లింగ్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ స్పెల్లింగ్ రాయడం అనేటువంటిది కాస్త కష్టంగా ఉంటుంది, కానీ దానికి ముందుండేటువంటి 2 ప్రశ్నలు ఏమంతా కష్టమైనటువంటి ప్రశ్నలు కావని చెప్పి చెప్పాలి. వీటిల్లో మంచి మార్కులే తెచ్చుకోవచ్చు. సో ఈ స్పెల్లింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఎక్కడి నుంచి వస్తాయి అనేది అవగాహన ఉండాలి. ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ 3 ప్రశ్నలు ఏ రీడింగ్ లెసన్స్ నుంచి మాత్రమే వస్తాయి. కాబట్టి ఏ రీడింగ్ లెసన్స్లో ఉండేటువంటి స్పెల్లింగ్ వర్డ్స్ ఏ వర్డ్స్ అయితే స్పెల్లింగ్కి బాగా పనికొస్తాయో, అంటే ఉదాహరణకి సఫిక్స్ ఉండేటువంటి వర్డ్స్, అలాగే వొవెల్ క్లస్టర్స్ ఉండేటువంటి వర్డ్స్ని కనుక మనం బాగా తరోగా చదివినట్లయితే మనం స్పెల్లింగ్కి సంబంధించినటువంటి పార్ట్ని కూడా చక్కగా ఆన్సర్ రాసేదానికి వీలుంది. ఆ తర్వాత మనం ఆలోచించినట్లయితే వీటిలో ఒక ముఖ్యమైన విషయం, పిల్లలు పొరపాటు చేసేటువంటి విషయం ఒకటి ఉంది. సినోనిమ్స్ ఉన్నాయి, యాంటోనిమ్స్ ఉన్నాయి. ఈ రెంటి మధ్యకి తేడా గుర్తించకుండా పొరపాట్లు చేస్తుంటారు. సినోనిమ్స్ దగ్గర యాంటోనిమ్స్, యాంటోనిమ్స్ దగ్గర సినోనిమ్స్. పోతే
యాంటోనిమ్స్ ప్రశ్నకి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది పరీక్షలో. అదేంటంటే కాంటెక్స్చువల్ యాంటోనిమ్ రాయాలి. ఇచ్చిన సందర్భంలో ఏది తగిన యాంటోనిమో అర్థం చేసుకొని రాయాలి. ఉదాహరణకు చూడండి, రైట్ అనేటువంటి మాట తీసుకున్నాం, RIGHT రైట్. ఈ వర్డ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి అనగానే కొంతమందికి లెఫ్ట్ అని గుర్తొస్తుంది, మరి కొంతమందికి రాంగ్ అని గుర్తొస్తుంది. రైట్కి రాంగ్ ఆపోజిట్టే, రైట్కి లెఫ్ట్ కూడా ఆపోజిట్టే. ఎందుకంటే రైట్కి 2 రకాలైనటువంటి మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి 2 రకాల ఆపోజిట్ వర్డ్స్ కూడా ఉన్నాయి. కానీ పరీక్షలో ఇచ్చిన వాక్యంలో రైట్ అనేటువంటి వర్డు ఏ అర్థంలో ఉంది అనే దాన్ని బట్టి దానికి ఆపోజిట్ వర్డు లెఫ్ట్ అవుతుందా లేకపోతే రాంగ్ అవుతుందా అనేటువంటి విషయం డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆపోజిట్ వర్డ్స్ రాసేటప్పుడు కాంటెక్స్చువల్గా అక్కడ ఇచ్చినటువంటి సందర్భంలో ఆపోజిట్ వర్డ్ కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. కానీ మీరు ఒక పదానికి ఆల్రెడీ గతంలో నేర్చుకున్నటువంటి ఆపోజిట్ వర్డ్ని గుర్తు తెచ్చుకొని రాసేయకూడదు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే అక్కడిచ్చినటువంటి వర్డ్ని కాకుండా వాళ్ళ సొంత పదాలు కూడా రాస్తుంటారు ఆపోజిట్ వర్డ్స్. అలా రాయకూడదు. మ్యాచింగ్లో ఏమి ఇచ్చారో వాటిని మాత్రమే ఉపయోగిస్తూ ఆన్సర్స్ రాయాలి. ఇది వొకాబులరీకి సంబంధించినటువంటి టెక్స్టువల్ వొకాబులరీ అని చెప్పాలి ఇదంతా కూడా. అయితే టెక్స్ట్కి సంబంధం లేకుండా కూడా వొకాబులరీ మీద ప్రశ్నలు ఉన్నాయి. అదేంటంటే ప్రధానంగా కనుక మనం గమనించినట్లయితే డిక్షనరీ ఎంట్రీ అనేటువంటి ఒక ప్రశ్న ఉంది. డిక్షనరీ ఎంట్రీ, డిక్షనరీలో పదాలు ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ చాలామంది డిక్షనరీని మనం చేతికిచ్చి ఒక పదానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను కనుక్కొని చెప్పుకుంటే వాళ్ళు చెప్పలేకపోతారు. ఈ స్కిల్ని డెవలప్ చేయటం కోసం, డిక్షనరీ చూసి విషయాలు తెలుసుకునేటువంటి స్కిల్ని డెవలప్ చేయటం కోసంగా ఈ డిక్షనరీ స్కిల్స్ మీద ఒక ప్రశ్న అనేటువంటిది పరీక్షాపత్రంలో ఇవ్వబడింది. దీనికి సంబంధించి ప్రధానంగా ప్రిఫరబుల్ ఏంటంటే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ 8th ఎడిషన్ కానీ 9th ఎడిషన్ కానీ, అందులో ఉండేటువంటి విషయాలనే మనం ఎక్కువగా పరీక్షల్లో ఇవ్వటం అనేది చూస్తున్నాం. అలాగే బయట ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి స్టడీ మెటీరియల్స్లో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలే మనకు ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి డిక్షనరీ ఎంట్రీకి సంబంధించినటువంటి విషయాల్ని మనం బాగా నేర్చుకోవాలంటే డిక్షనరీకి సంబంధించి మొదటి పేజీల్లో ఉండేటువంటి సమాచారాన్ని కొంచెం సమగ్రంగా అవగాహన కలిగేటట్టుగా నేర్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. తర్వాత వొకాబులరీ పార్ట్కు సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న, అదేంటంటే అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్స్ అనేటువంటి ప్రశ్న. దీని కింద ఒక 8 పదాలు ఇవ్వడం, ఆ 8 పదాలని 2 భాగాలుగా విభజించి 2 హెడ్డింగ్స్ కింద సపరేట్ చేసి అరేంజ్ చేయటం అనేటువంటి ప్రశ్న మనకుంది. దీని విషయం కనుక మనం చూసినట్లయితే ఇది టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది. ప్రధానంగా మనకి 6 యూనిట్లలో వొకాబులరీ ఎక్కడున్నా సరే, ఏ రీడింగ్ తర్వాతే కాదండి, ఏ రీడింగ్ తర్వాత అయినా, బి రీడింగ్ తర్వాత అయినా, సి రీడింగ్ తర్వాత అయినా, ఎక్కడైనా వొకాబులరీ సెక్షన్లో ఉండేటువంటి అంశాలు ఈ ప్రశ్న కింద మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే వీటికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనం సూచించవచ్చు విద్యార్థులకి. ఒకటి, లెసన్ 1లో ఉండేటువంటి పాజిటివ్ నెగిటివ్ క్వాలిటీస్, దీని మీద ప్రశ్న ఉండొచ్చు. అలాగే లెసన్ 2కి వచ్చేసరికి లాటిన్ వర్డ్స్ తర్వాత గ్రీక్ వర్డ్స్ సంబంధించిన ఒక టేబుల్ ఉంది, అది ఇంపార్టెంట్ అని చెప్పాలి. అలాగే 3 యూనిట్ 3కి వచ్చేసరికి డూప్లికేటివ్ వర్డ్స్, ఎలిటరేటివ్ వర్డ్స్, ఇలాంటి వర్డ్స్ మీద కొన్ని రైమింగ్ వర్డ్స్, ఇలాంటి వాటి మీద ఒక ఎక్సర్సైజ్ ఉంది, అది ముఖ్యమైనదని చెప్పి చెప్పాలి. వీటితో పాటు ఇంకా 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ కూడా ఎప్పుడైనా మనకి కరెక్ట్ హెడ్డింగ్స్ కింద అరేంజ్ చేయమని చెప్పి అడిగే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద బాగా ఫోకస్ చేయాలి. తర్వాత ఇందులో లాస్ట్ ప్రశ్న, వొకాబులరీ పార్ట్లో లాస్ట్ ప్రశ్న వచ్చేసరికి 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఈ ప్రశ్న చాలా తేలికైందని చెప్పాలి, ఏది పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మ్యాచింగ్ రూపంలో ఈ ప్రశ్న ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్లో 1, అలాగే 4,
5 ఈ 3 యూనిట్స్లో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిని చూసుకున్నట్లయితే వాటిల్లోనే దీనికి సంబంధించినటువంటి అంశాలు వస్తాయని చెప్పి గట్టిగా చెప్పచ్చు మనం. అదే సార్ అయితే క్లాస్లో డల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా సార్, అయితే ఈ గ్రామర్ వొకాబులరీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వాళ్ళు? గ్రామర్ వొకాబులరీకి సంబంధించి డల్ స్టూడెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాల మీద ఫోకస్ చేయాలి అన్నట్లయితే తక్కువ చదవడం ద్వారా ఎక్కువ మార్కులు పొందేదానికి అవకాశం ఉండేటువంటి టాపిక్స్ని ఫస్ట్ చూస్ చేసుకోవాలి. గ్రామర్ గనక వచ్చినట్లయితే మనం గ్రామర్లో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 16కి సంబంధించి హూ, విచ్, దట్ అనే పదాలతోటి 2 వాక్యాలను కలిపి రాయటం. ఈ ప్రశ్న ఈజీగా ఉంటుంది. ఇందులో కూడా దట్ అనే దాన్ని వదిలేసేయచ్చు, హూ, విచ్ ఈ రెంటిని ప్రిపేర్ అయితే సరిపోతుంది. తేలిగ్గా దానికి సంబంధించిన 2 మార్కుల్ని తెచ్చుకోవచ్చు. అలాగే ఎక్కువ భాగం టెన్సెస్కి సంబంధించి మనం ఒక చిన్న టిప్ చెప్పచ్చు పిల్లలకి. వాళ్ళు ఇచ్చేటువంటి వాటిల్లో సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి విషయం ఎక్కువ భాగం ప్రతిసారి ఉంటూ ఉంది. కాబట్టి దానికి స్పష్టంగా ఆన్సర్ తెలియనటువంటి విద్యార్థి ఇచ్చినటువంటి ప్రశ్నకు సింపుల్ పాస్ట్లో ఆన్సర్ రాసినా కూడా కొన్ని సందర్భాల్లో మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మనం కనుక 3rd క్వశ్చన్ అంటే 16, 17, 18 18th క్వశ్చన్ ఒక కంజంక్షన్ ఇచ్చి 2 వాక్యాలని కలిపి రాయమంటారు. అతనికి చైల్డ్కి కనుక అర్థం కాకపోతే ఆ 2 వాక్యాలకి మధ్యలో వాళ్ళు ఇచ్చినటువంటి కంజంక్షన్ పెట్టి రాసినా కూడా కొన్ని సందర్భాల్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి టిప్స్ని ఉపాధ్యాయులు డల్ స్టూడెంట్స్కి సూచించినా కూడా మెరుగ్గానే ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే కొంతమంది పిల్లలు వొకాబులరీ పార్ట్కి ఆన్సర్స్ రాసేటప్పుడు చేసే తప్పు ఏంటంటే తెలియని ప్రశ్నలకి జవాబులు రాయకుండా వస్తారు. ఉదాహరణకి మనం రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ అనేటువంటి టాపిక్కి 4 మార్కులు ఉన్నాయి. అందులో 4 బ్లాంక్స్ ఉంటాయి, 4 ఖాళీలు ఉంటాయి. ప్రతి ఖాళీ తర్వాత బ్రాకెట్లో 3 పదాలు ఉంటాయి. ఆ 3 పదాల్లో సరైనటువంటి పదంతో ఆ బ్లాంకును నింపాలి. ఇలాంటి ప్రశ్నలకి ఆన్సర్ తెలియకపోయినా సరే ఆ 3ఇంట్లో ఏదో ఒక పదాన్ని ఆన్సర్గా అక్కడ రాసి రావడం అనేటువంటిది చాలా ముఖ్యం. చాలామంది పిల్లలు నాకు ఆన్సర్ తెలియదు కాబట్టి నేను దానికి అటెంప్ట్ చేయకుండా వచ్చాను అని చెప్పి చెప్తుంటారు. అలా కాదండి. క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి ప్రతి ప్రశ్నకి విద్యార్థి తప్పనిసరిగా సమాధానం రాసేటట్టుగా ఉపాధ్యాయులు చూడాలి. చాలా ప్రశ్నలకి జవాబులు క్వశ్చన్ పేపర్లోనే ఉంటాయి. మనం వొకాబులరీ పార్ట్ కనుక తీసుకున్నట్లయితే చాలా ప్రశ్నలకి ఆన్సర్లు అక్కడే ఉంటాయి. ఉదాహరణకి సినోనిమ్స్ తీసుకోండి, 4 పదాలకు సంబంధించి 6 పదాలు ఇస్తారు. కాబట్టి అక్కడే మనం ఎంచుకునే అవకాశం ఉంది, ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునే అవకాశం అవసరమేమీ లేదు. కాబట్టి అలా ఎంచుకోవటం పిల్లలకు నేర్పండి. అలాగే ఆపోజిట్ వర్డ్స్ మ్యాచింగ్ రూపంలో ఉంటాయి. మ్యాచింగ్ ఆన్సర్ చెయ్యాలి, ఆన్సర్ వచ్చినా రాకపోయినా కూడా. ఏ అని, బి అని, సి అని ఏది రాయకుండా వచ్చేస్తారు చాలామంది పిల్లలు. దానివల్ల నష్టపోతారు. రాస్తే కొన్ని వాళ్ళు రైట్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలాగే సినోనిమ్స్ ఆపోజిట్ వర్డ్స్కి ఆన్సర్ని ఐడెంటిఫై చేసేటప్పుడు కొన్నిసార్లు ఒక టెక్నిక్ పనికి వస్తుంది స్కోర్ చేయడానికి. ఎలాగంటే మనకు కరెక్ట్ సినోనిము, కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ తెలియనప్పుడు ఒక చిన్న టెక్నిక్ను ఉపయోగించి తెలుసుకునేదానికి అవకాశం ఉంది కొంతమేరకి. వర్డ్ ఎండింగ్, ప్రశ్నలో ఉన్నటువంటి పదం చివర ఎటువంటి అక్షరాలు ఉన్నాయో చూసుకొని ఆన్సర్లో ఉండేటువంటి పదానికి కూడా చివరన అట్లాంటి అక్షరాలే ఉంటాయి ఎక్కువ భాగం. ఇలాంటిది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ప్రశ్నలో చివరన ఈడి అంటే వెర్బ్ యొక్క పాస్ట్ టెన్స్ ఉందనుకోండి, ఆన్సర్లో కూడా వెర్బ్ యొక్క పాస్ట్ టెన్స్ ఉండేటువంటి పదం కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ఆన్సర్గా రాయొచ్చు. అలాగే క్వశ్చన్లో చివరిలో ఎల్వై అనే అక్షరాలు కనుక ఉన్నాయనుకోండి, ఆన్సర్లో ఉన్నటువంటి వర్డ్స్లో దేనికి చివరిని ఎల్వై ఉందో చూసుకొని దాన్నే ఎల్వై ఉన్నటువంటి పదానికి ఆన్సర్గా ఎంపిక చేస్తే రైట్ కావచ్చు. కాబట్టి ఇలాంటి కొన్ని టిప్స్ని మనం సూచించాల్సినటువంటి అవసరం ఉంది. డల్ స్టూడెంట్స్కి, పరీక్షలు పాస్ కావడంలో ఇబ్బంది పడతారు అనేటువంటి విద్యార్థులకి ఇలాంటి సూచనలు చేయొచ్చు.
మిగతా విద్యార్థుల్ని సర్వసాధారణంగా ఎప్పుడు వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారో అలాగే ప్రిపేర్ చేసేటువంటి పని చూద్దాం. అలా ఇంకా మనం చూసినట్లయితే వొకాబులరీ పార్ట్లో లాస్ట్ ప్రశ్న 32వ ప్రశ్న వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీద ఉండేటువంటి ప్రశ్న చాలా తేలికైంది. తక్కువ సిలబస్తో మనం దాన్ని కంప్లీట్ చేయొచ్చు. అలాగే స్పెల్లింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు చూడండి, బ్రాకెట్లో 2 ఆప్షన్స్ ఇస్తారు. ఆ రెంటిల్లో ఏదో ఒక ఆప్షన్ని విద్యార్థి తప్పనిసరిగా రాయాలి. రాని విద్యార్థులు ఏం చేస్తారు, డల్ స్టూడెంట్స్ అంటే అది అన్ఆన్సర్డ్గా వదిలేసి రావటం అనేది జరుగుతుంది. దానివల్ల ఫెయిల్ అవుతుంటారు. అలా కాకుండా ఆ ప్రశ్నలకి అన్నిటికి కూడా క్వశ్చన్ పేపర్లో ఏ పద్ధతిలో అయితే ఆన్సర్ రాయాలని చెప్పారో ఆ పద్ధతిలోనే చక్కగా ఆన్సర్లు పూరించినట్లయితే చాలా ప్రశ్నలకి అక్కడే అవకాశం ఉంది. ప్రశ్నలకి జవాబుల్ని ఎక్కువగా ఎంచుకోవడం అనేటువంటిదే ఉంది అక్కడ క్వశ్చన్ పేపర్లో. సొంతగా రాయడం అనేటువంటిది చాలా తక్కువ. అక్కడ ఉన్నటువంటి ఆన్సర్స్నే పదాలనే ఆన్సర్లుగా ఎంపిక చేసుకొని రాయటం అనేటువంటిది ఉంది. కాబట్టి విద్యార్థులందరినీ కూడా పరీక్షలకి ఎలా ప్రిపేర్ చేయాలంటే ప్రతి ప్రశ్నకి జవాబుని తప్పనిసరిగా రాయాలి. రాసేటప్పుడు ఆన్సర్ని వాళ్ళు ఇచ్చినటువంటి క్లూస్ నుంచే ఎంపిక చేసుకునేలాగా కూడా విద్యార్థుల్ని మనం గుర్తుండేటట్టుగా ప్రోత్సహించాలని చెప్పి నా మనవి. సరే, అయితే ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ విభాగంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అయితే ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి ఎటువంటి ప్రత్యేకత ఉందంటారు? క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనేది పూర్తిగా డిఫరెంట్ అండి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి 2 విభాగాలు దీనికి ఎటువంటి పొంతన ఉండదు. ఇది ఓవరాల్ నాలెడ్జ్ అనేటువంటిది చైల్డ్కి ఉందా లేదా అనేటువంటి విషయాన్ని టెస్ట్ చేయడానికి ఉద్దేశించబడింది ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి పార్ట్ అని చెప్పాలి. ఇది కనుక మనం గమనించినట్లయితే ఇంతకుముందు ప్రశ్నాపత్రాల్లో ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి ఉండేటువంటి పేరు ఏంటంటే జస్ట్ రైటింగ్ అనమాట. రైటింగ్ టాస్క్లో ప్రీవియస్ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్లో అయితే మనకు లెటర్ రైటింగ్, స్టోరీ రైటింగ్ అనేటువంటి 2 అంశాల మీద 10 మార్కులు 20 మార్కులకు ప్రశ్నలు ఉండేవి. అయితే ఇప్పుడు వాటి వెయిటేజ్ పెరిగింది, వాటి యొక్క సంఖ్య కూడా పెరిగింది. రైటింగ్ టాస్కులు నేర్చుకోవాల్సినటువంటివి దాదాపుగా టెక్స్ట్ బుక్లో సిలబస్లో కనుక చూసినట్లయితే 6th నుంచి 10th క్లాస్ వరకు 16 రకాలైనటువంటి రైటింగ్ టాస్క్స్, అంటే వీటినే మనం డిస్కోర్సెస్ అనేటువంటి పేరుతో ఉపాధ్యాయులకి పరిచయం అండి. విద్యార్థులకు పెద్దగా ఈ మాట పరిచయం ఉండకపోవచ్చు డిస్కోర్సెస్ అనేది, అందుకని నేను ఆ మాట వాడట్లేదు, రైటింగ్ టాస్క్స్ అంటున్నాను. ఉపాధ్యాయులు అయితే డిస్కోర్సెస్ అని పిలుస్తూ ఉంటారు. గతంలో కన్నా ఇప్పుడు ఈ పార్ట్కి వెయిటేజ్ పెరిగిందని చెప్పాలి. గతంలో ఉన్నటువంటి పరీక్షా విధానంలో ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి పార్ట్ కింద అంటే రైటింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు 30 మార్కులకి ఇవ్వబడుతున్నాయి అనేటువంటిది గమనించాలి. పోతే బాగా ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి దీని మీద, హైయెస్ట్ స్కోర్ కావాలి ఇంగ్లీష్లో అనుకునేటువంటి వాళ్ళు. ఈ పార్ట్కి మిగతా పార్ట్కి ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ పార్ట్ కానీ గ్రామర్ అండ్ వొకాబులరీ పార్ట్ కానీ ఈ 2 కూడా మ్యాథమెటిక్స్ లాంటివి. అవి రైట్ అయితే ఫుల్ స్కోర్ వచ్చేస్తుంది. అక్కడ 30 మార్కులకు రీడింగ్ కాంప్రహెన్షన్, 40 మార్క్స్కి గ్రామర్ అండ్ వొకాబులరీ క్వశ్చన్స్. వీటికి సంబంధించి 70 మార్కులకి 70 చాలామంది తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఎవరైనా విద్యార్థులు మార్కులు కొన్నింటిని కోల్పోయే అవకాశం ఏదైనా ఉంది, ఎక్కడైనా ఉంది క్వశ్చన్ పేపర్లో అని కనుక అంటే అది తప్పనిసరిగా సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ లేదా క్రియేటివ్ రైటింగ్ అనేటువంటి పార్ట్లోనే అని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి అంశాలు ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ పార్ట్ నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయాలను చర్చిద్దాం. అయితే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో అసలు ఏ అంశాలు ఉంటాయి అనేటువంటిది ఒకసారి చూద్దాం. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లోకి వచ్చేసరికి 3 రకాలైనటువంటి ప్రశ్నలు ఇందులో మనకు కనపడతాయి. 3 కూడా ప్రతి ప్రశ్న కూడా 10 మార్కులకి ఉంటుంది. 3 ప్రశ్నలు 30 మార్కులు. అయితే ఇక్కడ ఇప్పటిదాకా ప్రశ్నపత్రంలో రీడింగ్ కాంప్రహెన్షన్లో కానీ గ్రామర్ వొకాబులరీ పార్ట్లో కానీ ఎటువంటి చాయిస్ అనేటువంటిది
ప్రశ్నల్లో లేదు. ఎన్ని ప్రశ్నలు ఇస్తే అన్నీ రాయాల్సిందే. అయితే ఈ పార్ట్ విషయానికి వచ్చినట్లయితే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో చాయిస్ అనేది ఉంది. అయితే అది ఇంటర్నల్ చాయిస్గా ఉంది. అంటే 2 ప్రశ్నలు ఇవ్వడం, ఒక ప్రశ్నకు జవాబు రాయడం అనేటువంటిది మనకు కనబడుతుంది. ఇక్కడ 33, 34, 35 ఈ 3 ప్రశ్నలు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించినవి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 33ని చూద్దాం. 33లో 2 ప్రశ్నలు ఉంటాయి, 33A, 33B. ఏలో వచ్చేసి మనకి కన్వర్జేషన్ ఉంటుంది, బిలో వచ్చేసి డైరీ రైటింగ్ ఉంటుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 34 దీనికి వచ్చేసరికి లెటర్ రైటింగ్, తర్వాత బయోగ్రాఫికల్ స్కెచ్ రాయడం అనేటువంటిది ఉంటుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 35కు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ WH క్వశ్చన్స్ తయారు చేయడం అనే ప్రశ్న ఒకటి ఉంటుంది. తర్వాత ఒక పిక్టోరియల్ డయాగ్రము లేదా టేబుల్ని మనం చదివి దాన్ని డిస్క్రైబ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక పారాగ్రాఫ్ రూపంలో. ఇలాంటి ప్రశ్నలు మనకి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి పార్ట్లో కనిపిస్తాయి. ఇది చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది రైటింగ్ పార్ట్కి సంబంధించి అని చెప్పాలి. వాస్తవానికి గ్రామర్ అండ్ వొకాబులరీ, కాంప్రహెన్షన్ ఈ పార్ట్లతో కనుక మనం కంపేర్ చేసి చూసినట్లయితే రైటింగ్ టాస్క్ అనేటువంటిది కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటిదే. ఎక్కువ మంది ఈ టాస్క్లుకి సరైనటువంటి జవాబులు రాయలేకపోతుంటారు. కొద్దిమంది మాత్రమే మంచి ఎఫెక్టివ్ ఆన్సర్స్ని రాసేటువంటి అవకాశం ఈ సెక్షన్కి సంబంధించి మనం గమనించవచ్చు. సార్ అయితే ఈ 33, 34 క్వశ్చన్స్ గురించి చెప్పారు కదా సార్. అయితే క్వశ్చన్ పేపర్ లాస్ట్లో కూడా ఒక క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఏ స్కిల్కి సంబంధించింది అంటారు? క్వశ్చన్ పేపరు లాస్ట్లో ఉండేటువంటి ప్రశ్న కమ్యూనికేటివ్ స్కిల్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో పెట్టబడిందండి. క్వశ్చన్ నెంబర్ 35A ఇదేంటంటే ఎనీ రీడింగ్ లెసన్ నుంచి ఒక ప్యాసేజ్ని తీసుకొని అందులో ఒక 5 పార్ట్స్ని అండర్లైన్ చేస్తారు. ఆ అండర్లైన్ చేసినటువంటి పార్ట్ ఆన్సర్గా రావాలి అంటే ప్రశ్న అనేటువంటిది ఎలా ఉండాలో ఆలోచించి విద్యార్థి ఆ రకమైనటువంటి ప్రశ్నను తయారు చేయాలి. ఇలా 5 ప్రశ్నలు తయారు చేయాల్సి ఉంటుంది. ఈ 5 ప్రశ్నలకి 10 మార్కులు ఉంటాయి. అయితే ఇది బాగా కాస్త తెలివైనటువంటి విద్యార్థులు మాత్రమే రాయగలిగినటువంటి ప్రశ్న. గ్రామర్కి సంబంధించినటువంటి అవగాహన ఉండాలి. ప్రధానంగా సెంటెన్స్ స్ట్రక్చరు, టెన్సు ఈ రెండిటి మీద సరైన అవగాహన ఉంటేనే రాయగలుగుతారు. అయితే వీటికి ఆన్సర్లు రాయాలంటే ప్రధానంగా క్వశ్చన్ వర్డ్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. వాటికి మీనింగ్స్ తెలిసి ఉండాలి. వాట్, విచ్, హౌ, హూ, వెన్, వేర్, హౌ లాంగ్, హౌ మచ్, హౌ మెనీ ఇలాంటి ప్రశ్న వేయడానికి ఉపయోగించేటువంటి క్వశ్చన్ వర్డ్స్ని బాగా అవగాహన కలిగి ఉన్నట్లయితే క్వశ్చన్స్ రాయడానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే ఇది ఎక్కువ మంది ఆన్సర్ చేసేటువంటి ప్రశ్న అని నేనైతే అనుకోను. తక్కువ మంది జవాబు రాస్తారు. అయితే ఈ ప్రశ్న కనుక మీకు రైట్ అయితే 10కి 10 మార్క్స్ మ్యాథ్స్లో లాగా వస్తాయి. ఎటువంటి మార్కులు పోయే అవకాశం లేదు. కాబట్టి ఆ కోణంలో కనుక చూసినట్లయితే ఈ ప్రశ్న అనేది చాలా మంచి ప్రశ్న, స్టూడెంట్ ఫ్రెండ్లీ ప్రశ్నగా కూడా మనం చెప్పచ్చు. అదే దీనికి చాయిస్గా ఉండేటువంటి ప్రశ్న ఏంటి అన్నట్లయితే ఒక డిస్క్రిప్షన్ రాయటం. ఆ డిస్క్రిప్షన్ ఎలా రాయాలంటే మనకిచ్చినటువంటి బార్ చార్ట్ లేదా పై చార్ట్ లేదా ట్రీ చార్ట్ లేదా టేబుల్ లేదా పోస్టర్ ఈ అంశాల్లో ఏదో ఒక అంశాన్ని మనకి ఇవ్వటం జరుగుతుంది. దాన్ని చూసి దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని ఒక పారాగ్రాఫ్ రూపంలో మనం డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నకి జవాబు రాసేటువంటి క్రమంలో కూడా మనకి గ్రామరు, సెంటెన్స్ స్ట్రక్చరు, తగినటువంటి వొకాబులరీ కూడా ఐడియా ఉండాలి. అయితే ఇక్కడ కూడా ఇంతకుముందు నేను కాంప్రహెన్షన్లో ఉన్నటువంటి స్టడీ స్కిల్స్కి సంబంధించినటువంటి ప్రశ్నకు జవాబు రాసేటప్పుడు ఎటువంటి వొకాబులరీ మీద అయితే అవగాహన ఉండాలని చెప్పానో అదే వొకాబులరీ మీద ఉండేటువంటి అవగాహన ఇక్కడ ఈ ప్రశ్నకు జవాబు రాయటంలో కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి మనం చెప్పచ్చు. అంటే ఏంటి? బిగ్గెస్టు, లోయెస్టు, స్లోయెస్టు, టాలెస్టు, స్మాలెస్టు, మ్యాక్సిమం, మినిమం, లీస్టు, బెస్ట్ ఇలాంటి కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీస్ని ఉపయోగిస్తూ
వాక్యాలు రాయటం కనుక మనం ప్రాక్టీస్ చేయించినట్లయితే ఆ స్కిల్ని ఉపయోగించుకొని ఈ డేటాని ట్రాన్స్ఫర్ చేయటం ఒక పారాగ్రాఫ్ రూపంలోకి ఈజీ అవుతుంది పిల్లలకి. అలాగే కొన్ని స్టాండర్డ్ సెంటెన్సెస్ కూడా మనం పిల్లలకి చెప్పేదానికి ఈ ప్రశ్నకు సంబంధించి అవకాశం ఉంది. ఇది ఇలా స్టాండర్డ్ సెంటెన్సెస్ని కొన్నిటిని నేర్పడం ద్వారా ప్రతి చైల్డ్ కూడా కొంత ఆన్సర్ రాసేదానికి అవకాశం ఉంది. కనీసం బాగా తెలివి లేనటువంటి విద్యార్థి కూడా ఒక 5 వాక్యాలు రాసేటట్టుగా కామన్గా స్టాండర్డ్ సెంటెన్సెస్ తోటి ప్రిపేర్ చేయొచ్చు. అలా ప్రిపేర్ చేయండి, విద్యార్థులు నష్టపోకుండా ఉంటారు. పోతే ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటిది కూడా ఒక పెద్ద సమస్య, ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అదేంటి, ఎక్కడి నుంచి వస్తాయి ప్రశ్నలు అన్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 33కి సంబంధించినటువంటి ప్రశ్నలు టెక్స్ట్ బుక్లో నుంచే వస్తాయి. ఎలా వస్తాయి అన్నట్లయితే టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి పాఠాల్లో ఉండేటువంటి ఏదో ఒక సందర్భాన్ని తీసుకొని ఆ సందర్భంలో ఉన్నటువంటి 2 క్యారెక్టర్స్ మధ్య సంభాషణ రాయమని అడుగుతారు. ఇది కన్వర్జేషన్కి సంబంధించినటువంటి ప్రశ్న. దీనికి ఛాయిస్గా ఉండేటువంటి ప్రశ్న ఏంటి అన్నట్లయితే డైరీ రైటింగ్. ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి పాఠ్యాంశాల్లో ఏదో ఒక సందర్భాన్ని సెలెక్ట్ చేసి ఆ సందర్భంలో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఫీలింగ్స్ని, వాళ్ళ అనుభూతుల్ని డైరీ ఎంట్రీగా రాయమని అడిగే అవకాశం ఉంది. ఈ 2 ప్రశ్నల్లో దేనికి జవాబు రాయాలన్నా లెసన్ మీద చైల్డ్కి కమాండ్ ఉండాలి. లెసన్లో ఏం చెప్పారో విద్యార్థికి తెలిసి ఉండాలి. అలాగే కొన్ని ప్రశ్నలు ముందుగానే తయారు చేసినటువంటి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. అయితే ఈ 2లో ఏ ప్రశ్నని ఎంచుకోవటం సులభం, దేని ద్వారా మనం మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అన్నట్లయితే నా సజెషన్ అయితే తెలివైనటువంటి విద్యార్థులకి కన్వర్జేషన్ రాస్తే మేలు. అలాగే డల్ స్టూడెంట్స్ కనుక అయినట్లయితే కన్వర్జేషన్ జోలికి వెళ్లకుండా వాళ్ళు డైరీ ఎంట్రీని కనుక ఎంచుకున్నట్లయితే సరిపోతుంది. రెండిట్లో ఏదో ఒకదానికి ఆన్సర్ రాస్తే చాలు, కన్వర్జేషన్ లేదా డైరీ ఎంట్రీ. ఈ 2లో డైరీ ఎంట్రీ కొంతమేరకు సులభంగా కొన్ని వాక్యాలని ఆన్సర్గా రాసేదానికి అవకాశం ఉంది. కొన్ని స్టాండర్డ్ సెంటెన్సెస్ని డైరీ ఎంట్రీలో వినియోగించేదానికి వీలుంది. కాబట్టి డైరీ ఎంట్రీని డల్ స్టూడెంట్స్ ప్రిఫర్ చేయొచ్చు ప్రిపరేషన్కి. అలాగే బాగా మెరుగైనటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు కన్వర్జేషన్ రాయటానికి ప్రయత్నించవచ్చు. అయితే కన్వర్జేషన్ రాసేటప్పుడు ఎంత ఉండాలి సైజు, ఇలాంటి డౌట్లు కూడా తరచూ చాలామంది అడుగుతుంటారు. గతంలో ఒకసారి ఒక కార్యక్రమంలో మొట్టమొదట ఈ సిలబస్ వచ్చినప్పుడు ఏం చెప్పామంటే 5 ఎక్స్చేంజెస్ ఉండాలి అని చెప్పాం. 5 ఎక్స్చేంజెస్ ఉండాలి అనేటువంటిది ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు కొంతమంది. అది తప్పండి. మేము 5 ఎక్స్చేంజెస్ ఉండాలి ప్రశ్నకి జవాబులో అన్నట్లయితే అప్పుడు 5 మార్కులకే ఉంది కన్వర్జేషన్. కానీ ఈరోజు సింగిల్ పేపర్ అయినటువంటి క్రమంలో అది 10 మార్క్స్గా మారిపోయింది. సో 10 మార్కుల ప్రశ్నకి ఎన్ని ఎక్స్చేంజెస్ ఉండాలి అంటే కంపల్సరీగా 10 ఎక్స్చేంజెస్ ఉండాలి. సో ద సైజ్ ఆఫ్ యువర్ ఆన్సర్ షుడ్ బి ఇంక్రీజ్డ్. ఇది చాలా ముఖ్యం. కొంతమంది 5 ఎక్స్చేంజెస్ మాత్రమే రాసి ఆపేయటం జరుగుతుంది. అలాగే కొంతమంది పేజీలు రాస్తుంటారు. ఎక్కువ రాయటం మాత్రం తప్పేం కాదండి. ఇలాంటి డౌట్లు కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది అడుగుతున్నారు. 2-3 పేజీలు ఆన్సరు రాయొచ్చా అని. రాయొచ్చండి, స్టూడెంట్ యొక్క క్యాలిబర్ అది. అలా రాసేవాళ్ళు బట్టి కొట్టిన ఆన్సర్లు అసలు అయ్యి ఉండవు. వాళ్ళు సొంతగా రాసేవాళ్ళు అయితేనే ఒక 2-3 పేజీల ఆన్సర్ రాయగలుగుతారు. చదివి రాసే పని అయితే అంత పెద్ద ఆన్సర్లు ఎక్కడ అందుబాటులో లేవు. ఏ ఉపాధ్యాయుడు తయారు చేయట్లేదు, ఏ స్టడీ మెటీరియల్లో కూడా పెద్ద ఆన్సర్స్ లేవు. కాబట్టి పెద్ద ఆన్సర్స్ చైల్డ్ రాస్తున్నాడు అంటే అది తను సొంతగా క్రియేటివ్గా రాస్తున్నారు. సో వీ షుడ్ వెల్కమ్ ద క్రియేటివిటీ ఆఫ్ ద లెర్నర్స్. కాబట్టి అది తప్పనిసరిగా అప్రిషియేటబుల్ థింగ్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 34కి సంబంధించి 2 ప్రశ్నలు ఉంటాయి. ఈ రెండిట్లో దేన్ని ఎంచుకోవాలి, ఎలా చేస్తే మంచిది అనేటువంటి సందేహాలు ఉన్నాయి. ఇక్కడ 2 ప్రశ్నలు ఉంటాయి.
ఈ 2 ప్రశ్నలు ఏంటంటే, ఒకటి లెటర్ రైటింగ్కి సంబంధించిన ప్రశ్న, రెండోది బయోగ్రాఫికల్ స్కెచ్ రాయమనేటువంటి ప్రశ్న. ఈ రెండిట్లో కనుక మనం గమనించినట్లయితే ప్రతి విద్యార్థి కూడా డల్ స్టూడెంట్ అయినా లేదా కాస్త మెరుగైనటువంటి విద్యార్థి అయినా కూడా, టాపర్ అయినా కూడా బయోగ్రాఫికల్ స్కెచ్కి ఆన్సర్ రాయటం అనేటువంటిది ఉత్తమం అని చెప్పి నా అభిప్రాయం. లెటర్కి పెద్దగా స్కోప్ లేదు. పోతే లెటర్ రైటింగ్ ప్రిపరేషన్ అనేది చాలా కష్టం. ఒక రకమైనటువంటి ఉత్తరాలు కాదు, 3 రకాలైనటువంటి లెటర్సు, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్సు. గతంలో ఎన్నో రకాల పరీక్షల్లో కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలు మనం చూసాం. కాబట్టి ఈ ఆన్సర్ని ఎంపిక చేసుకుంటే విద్యార్థి కష్టపడాల్సి వస్తుంది, మంచి ఆన్సర్ కూడా రాయలేకపోవచ్చు. కొద్దిమంది విద్యార్థులు రాయగలుగుతారు, వాళ్ళకి ఏదైనా ఒకటే, లెటర్ రైటింగ్ అయినా ఒకటే, అలాగే బయోగ్రాఫికల్ స్కెచ్ అయినా కూడా ఒకటే. అయితే నా వైపు నుంచి ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, బయోగ్రాఫికల్ స్కెచ్ని మనం కనుక రాసేటువంటి ప్రశ్నగా కనుక ఎంచుకున్నట్లయితే విద్యార్థులకి ఎక్కువ మందికి మేలు చేకూరుద్ది. ప్రధానంగా డల్ స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు మాత్రం బయోగ్రాఫికల్ స్కెచ్ను ఎంచుకోవాలి ఆన్సర్గా రాయటం. అందులో ఉండేటువంటి విషయాలు చాలా కామన్గా ఉంటాయి. ప్రతి వాళ్ళకు కూడా నేమ్, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్, పేరెంట్సు, ఎడ్యుకేషను, అలాగే అచీవ్మెంట్సు, ఆనర్సు, అవార్డ్సు, రివార్డ్సు, అలాగే కెరీరు, అలాగే ఫైనల్గా ఇంకా వాళ్ళ డెత్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఎవరి బయోగ్రాఫికల్ స్కెచ్లోనైనా కనిపిస్తాయి. సో ఒక్కరికి సంబంధించినటువంటి బయోగ్రాఫికల్ స్కెచ్ రాయటం కనుక చూస్తే ఎవరి బయోగ్రాఫికల్ స్కెచ్కైనా అవే వాక్యాలు పనికొస్తాయి. కాబట్టి విద్యార్థుల్ని బయోగ్రాఫికల్ స్కెచ్ రాసే విధంగా ప్రోత్సహించడం చాలా ఉత్తమమైంది. ఒక డల్ స్టూడెంట్ కూడా కనీసం 6 నుంచి 8 మార్కుల మధ్యలో తెచ్చుకునేటువంటి అవకాశం 10 మార్కులకి ఈ ప్రశ్న ద్వారా లభిస్తుందని చెప్పి నేను గట్టిగా చెప్పగలను. కాబట్టి ఈ 2 ప్రశ్నల్లో బయోగ్రాఫికల్ స్కెచ్ని ప్రతి విద్యార్థి కూడా ఎంచుకోవాలి. ఇది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పచ్చు. ఓకే సార్, అయితే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంగ్లీష్ ఎగ్జామ్ పేపర్ మీద అవగాహన చాలా చక్కగా చెప్పారు సార్ పేరయ్య గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇది ఈనాటి కెరీర్ గైడెన్స్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.